అయిన దేవుడు మనల్ని పరిపాలిస్తున్న పరిపాలకుడు. దేవుడికి మహిమ కలుగుందాక. మనం ఏదో ఇస్తే మాట్లాడే దేవుడు కాదు, ప్రతి పూట మనతో మాట్లాడే దేవుడు. ప్రతిసారి మనకి ఇవ్వాల్సిన ఇవ్వడానికి మనల్ని ఏం చేస్తుందంట? దేవుడికి మహిమ కలుగు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపించేదను. దేవుడికి మహిమ కలుగుందాక. ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా ఎత్తుకుంటాడు, ఏ విధంగా లాభిస్తాడు మనని, ఏ విధంగా ప్రతి కార్యం చేయడానికి ఆయన అంట మన విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉందంట. నీవు 18వ వచనం చూద్దాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంత కోరుచున్నానో ఆలకించిన ఎడల నీకు క్షేమము నదివలెను. అలాగే దేవునికి స్తోత్రం. ఏం చేయాలని కోరుతున్నట్టు ఆయన? నువ్వు నా ఆజ్ఞలను ఆలకించవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, ఆయనతో ఉండాలని ఎంత కోరుకుంటున్నట్ట. ఇప్పుడు పిల్లలు మనతో ఉండాలని మనం ఎంత ఆశపడతాం? అమ్మ నా కొడుకు నా దగ్గరనే ఉండాలి, నా బిడ్డ నా దగ్గరనే ఉండాలి. అట్లా మన తండ్రి మనకి ఆజ్ఞలు ఇచ్చి ఏమంటాడు? నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టిపేయబడదు, మరువబడదు. దేవుడికి మహిమ కలుగుందాక. ఎవరి పేరు కూడా ఎక్కడ కూడా దేవుడు కొట్టేయాడంట. ఆయన బిడ్డలని అంత చక్కగా అద్భుతంగా నడిపించడానికి ఆయనే కారకుడు. దేవుడికి మహిమ కలుగుందాక. ఆయన ప్రతి మార్గాన్ని సన్మార్గంగా చేస్తాడంట. ఎక్కడైతే అయ్యో నా మార్గం తప్పింది, నేను అసలు ఇట్లా వెళ్ళాల్సింది, ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నా అంటే దేవుడు అంటాడంట. దేవుడికి మహిమ కలుగు. నువ్వు ఏ గమ్యానికి వెళ్ళాలో నాకు తెలుసు, నువ్వు ఎక్కడ నిలబడాలో నాకు తెలుసు. కాబట్టి నీ ప్రతి ప్రయాణము నా చిత్తముతోటే, ఆయన చిత్తం లేకుండా కనీసం ఒక ఎంటిక కూడా మనది రాలేదట. 49వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెషయా 49వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును నిర్దయ ఆత్మల సేవకుడునగు వానితో ఇలాగా సెలవించి ఉన్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. దేవుడికి మహిమ కలుగుందాక. మనుషులు కాదంట, మనుషులు కాదంట. దేవుడికి మహిమ కలుగుందాక. ఎవరంట? రాజులు. రాజులు ఎవరైనా మనల్ని ఆనర్ చేస్తారా? అస్సలు చేయరు. ఏమంటారు? వాళ్ళ పర్మిషన్ కావాలంటే ఒకరితో ఎంతో మందిని ఆడుకుంటూ పోవాలి. అదే వాళ్ళంట ఆనర్ చేస్తుంట. మనం ఎప్పుడు వస్తామా అని వెయిట్ చేస్తారు. చెప్పండి, నా కోసం రాజులు వెయిట్ చేస్తుంది, నా కోసం అధికారులు వెయిట్ చేస్తుంది, నా కోసం సృష్టి వెయిట్ చేస్తుంది. నేను స్వార్థ ప్రకటించాలి, దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 8వ వచనం చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి. ఇప్పుడు మనం అడిగినాం కదా, ఆయన అంటుడు జవాబు ఇస్తున్నాడు. ఏమంటుడు? నేను నీ దేవునికి స్తోత్రం. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశంలో చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.